రాష్ట్రంలోనే అత్యంత అరాచకాలకు, అక్రమాలకు తాడిపత్రి నియోజకవర్గం. అధికారంలో వైసీపీ ఉన్న, కూటమి ప్రభుత్వం ఉన్న ఇద్దరి ఆధిపత్య రాజకీయాలు. అంటే తాడిపత్రిలో ఎందుకు ఇలా జరుగుతుందంటే, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలు, రాజకీయ పార్టీలు, మేధావులు అర్థం చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ఆదాయ మార్గం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు ఈ ఫ్యాక్షన్ భూతంతోనూ లేదా ఆధిపత్య రాజకీయాలతోనూ ప్రజల్ని భయపెట్టి రాజకీయాలు చేయడం వల్ల ఎవరికి లాభం అంటే, ఎవరైతే ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం మున్సిపల్ చైర్పర్సన్గా ఉండు ఒక ఎమ్మెల్యే తండ్రిగా ఉన్నటువంటి ఇద్దరి వ్యక్తుల యొక్క రాజకీయ నేపథ్యం, వారు చేస్తున్నటువంటి అరాచకాలు, అక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు. కానీ ఆ తాడిపత్రిలో ప్రజలకు, రాజకీయ పార్టీల్లో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు జరిగిన మేలు కంటే ఈ రెండు కుటుంబాలకు కేవలం సమాజం పట్ల బాధ్యత లేనటువంటి వ్యక్తులు, గతంలో వీరి ఆధిపత్య రాజకీయాల వల్ల అనేక మంది రైతులు చెట్లను నరికివేసేటువంటి సంస్కృతి భారతదేశంలో మొదట ప్రారంభమైంది తాడిపత్రి నియోజకవర్గంలో. ఇలా అనేక అక్రమాలకు, దౌర్జన్యాలకు, ఫ్యాక్షన్కు బలవుతున్నటువంటిది మాత్రం బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు, పేదవాళ్ళు. తాడిపత్రి నియోజకవర్గంలో రెండు రాజకీయ పార్టీలు ఇద్దరి అనైతికమైనటువంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నియమించి ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఈరోజు భారత రాజ్యాంగం దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి వర్తిస్తుంది. కానీ తాడిపత్రిలో ఇంత బహిరంగంగా, ఇంత వల్గర్గా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నా పోలీస్ వ్యవస్థ కట్టడి చేయలేకపోతా ఉందా? పోలీస్ వ్యవస్థను శాసిస్తున్నటువంటి నాయకులు ఎవరు? ఆ భయం అనేటువంటిది పోలీసులకు కూడా వారిని అరెస్టు చేయకుండా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు, చివరికి పోలీస్ అధికారులను కూడా అవమానకరమైనటువంటి భాషలో వారు వాడుతున్నటువంటి భాష. ఇప్పటికీ ఒక వ్యక్తికి 70 సంవత్సరాలు పైబడి, ఇంకొక వ్యక్తి దాదాపు 60 సంవత్సరాలు పైబడి. వీరి రాజకీయాలు సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తాయి? వీరు ఇలా అనైతికంగా అక్రమాలు చేస్తూ సంపాదిస్తూ కూడా వారి కుటుంబంలో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు, ఎంపీలే అవకాశం ఆ ప్రజలు ఇస్తున్నారంటే వీరు ఆడేటువంటి మైండ్ గేమ్ రాజకీయాలు. అలాంటి వాళ్ళని పెంచి పోషించడం అనేది చంద్రబాబు నాయుడు గారిది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు. కానీ వీరు ప్రజల జీవితాలు ఏమైపోయినా మాకు సంబంధం లేదు, మాకు రెండు కోళ్ళ కత్తులు కట్టినటువంటి చందంగా బయటికి ప్రచారం చేస్తూ దీని వెనకున్నటువంటి నిజమైనటువంటి మాఫియా, అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్స్, ఖనిజ సంపద కావచ్చు, లేదు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రగతి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఆల్ట్రాటెక్ లాంటి సిమెంటు పరిశ్రమ, జిందాల్ లాంటి స్టీలు ఉక్కు పరిశ్రమ, ఇంకా వందల సంఖ్యలో ఉన్నటువంటి గ్రానైట్ ప్రాసెస్ యూనిట్స్, ఇలా అన్ని రకాల సహజ వనరులతో పాటు ఇంకా ప్రకృతి పరంగా ఇస్తున్నటువంటి ఇసుక దోపిడీ, ఇలా నెలకు సరాసగటున వీరు చేసేటువంటి దందా వల్ల 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రజాప్రతినిధులకు, అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కప్పం కట్టేటువంటి సంస్కృతిని పెంచి పోషించినటువంటి ప్రభుత్వాలు, పార్టీలు, పాలకులు అక్కడ ఇంకా పారిశ్రామిక ప్రగతి జరిగే అవకాశం ఉన్నా ఇలాంటి
అనైతికమైనటువంటి వ్యక్తులు, వారు వాడేటువంటి భాష, వారు చేసేటువంటి పనులు, చేసేటువంటి దాడులు బహిరంగంగా నాగరిక సమాజం, ప్రపంచం అభివృద్ధి వైపు దూసుకెళ్తా ఉంది. ప్రతి కుటుంబము తమ పిల్లవాళ్ళని చదివించుకొని ఉన్నతమైనటువంటి చదువులు చదివించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, వీరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసేటువంటి సంస్కృతి. ఒక అటవిక రాజ్యం. గతంలో మనం చెంగిజ్ ఖాన్ గురించి విన్నాం. చెంగిజ్ ఖాన్ కంటే నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ముఠాలను ఏర్పాటు చేసుకొని ఒకరి మీద ఒకరు, ఎవరు అధికారంలో ఉంటే వారు పోలీసు సహకారంతో, పోలీస్ వ్యవస్థ సహకరించకపోతే వారికి ఎవ్వరికి కూడా అంత దమ్ము లేదు, అంత ధైర్యం లేదు, అంత బలమైనటువంటి నాయకులు కూడా కాదు. ఒకవైపు రాష్ట్ర డీజీపీ నుంచి ఎస్పీ వరకు వారికి సహకరించడం వల్ల ఈరోజు ఒక వృద్ధుడు ఇద్దరు పట్టుకుంటే తప్ప లేనటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాట, ఇంకొక వ్యక్తి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేనటువంటి వ్యక్తులు, రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం లేనటువంటి వ్యక్తులు, తను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానో తెలుసుకోలేనటువంటి వ్యక్తులు, ప్రజలకు జరగాల్సినటువంటి మేలు కంటే వీరిద్దరి వల్ల అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క జీవితాలు విచ్ఛిన్నమైనవి. అనేక మంది హత్యలకు గురయ్యారు. అనేక మంది ఆర్థికంగా ఇతర మైనార్టీలు, బీసీలు, దళిత సామాజిక వర్గం నలిగిపోయింది ఈ దుర్మార్గాల వ్యవహారం వల్ల. ఇంత నాగరిక సమాజంలో ఇలా మాట్లాడుతున్నారంటే ప్రజలు ఇలాని క్షమించడం అనేది ఇప్పటికీ వారు చేసుకున్న అదృష్టం. పాలకులు వారి మీద కఠిన చర్యలు చేపట్టదు, పోలీస్ వ్యవస్థ వారి మీద కఠిన చర్యలు చేపట్టదు. ఇలా చేయకపోవడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటువంటి అవకాశాన్ని రాష్ట్ర హోంశాఖ కల్పిస్తోంది, జిల్లా పోలీస్ అధికారులు కల్పిస్తున్నారు. అల్టిమేట్గా ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వారికి అవకాశం ఇవ్వడం అనేది చాలా ప్రజలు చేసుకున్న, తాడిపత్రి ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యంగా నేను భావిస్తూ, ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు ఎవ్వరు చేసినా ఇది ప్రజలకు ప్రమాదం. ఇప్పటికైనా తాడిపత్రి నియోజకవర్గ ప్రజలన్నా కళ్ళు తెరవండి, లేదా రాజకీయ పార్టీలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఒకే సామాజిక వర్గం రెండు ముఠాలుగా ఏర్పడి, ఇది తెలివైనటువంటి రాజకీయాలకు, అంటే దోపిడీ రాజకీయాలకు, ముఠా రాజకీయాలకు, ఫ్యాక్షన్ రాజకీయాలకు వీరు గతంలో ఏ విధంగా ఈ జిల్లా ప్రజల్ని, జిల్లా సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేశారో తిరిగి అలాంటి పనులు చేసేటువంటి అజెండాకు తాడిపత్రిలో ఉన్నటువంటి ఇద్దరు ప్రజాప్రతినిధులు, బాధ్యత లేని ప్రజాప్రతినిధులు, సమాజం పట్ల గౌరవం లేనటువంటి ప్రజాప్రతినిధులు, వారు వాడే భాష, వారు చేసే వ్యవహారం, వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, పోలీస్ స్టేషన్ల మీద మంచాలు వేసుకొని గడ్డాలు గీసుకోవడం, స్నానాలు చేయడం, ఇది చాలా చాలా అవమానకరం. చంద్రబాబు నాయుడు గారు, నీ నీతి మాలిన ప్రభుత్వాన్ని పక్కన పెట్టు, నీ నిజాయితీ ప్రభుత్వం పక్కన పెట్టు, నీ చేతగాని రాజకీయాల వల్ల ఇలాంటి వ్యక్తులు తయారయ్యారు. అదే జగన్ రెడ్డి లాంటి ఉన్మాది కావచ్చు, లేదా అక్రమాలకి వీరిని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం మంచిది కాదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అంటేనే రపరప అనేటువంటి సంస్కృతిని బయట ప్రచారం చేస్తున్నారు. మీరు అధికారం లేకపోయినా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అంటే రేపు ప్రజల్ని ఎంత భయానికి మీరు గురి చేస్తున్నారో ఈ సంఘటన ఒక్కటే చాలు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే వెంటనే పెద్దారెడ్డి గారిని ఆ నియోజకవర్గ బాధ్యత నుంచి తప్పించి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఒక మైనార్టీకి కానీ, బలహీన వర్గాల వ్యక్తికి కానీ మీరు బాధ్యత అప్పగించండి. అక్కడ శాంతి కుసుమాలను విభజింపజేయండి. శాంతి అనేది ప్రజలకు అవసరం, అభివృద్ధి అనేది ప్రజలకు అవసరం. మీరు నిజంగా ముఖ్యమంత్రి స్థాయి నేత అయితే తాడిపత్రిలో వెంటనే మీ యొక్క ఇన్ఛార్జిని మార్చి ఒక సామాన్య కార్యకర్తకు బాధ్యతలు అప్పగించి శాంతి భద్రతలను కాపాడే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలని, నిజంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలా, రాష్ట్ర అభివృద్ధి చెందాలా, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి చెందాలంటే ఇప్పటికే ఎంతో ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీలు అక్కడ తరలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ జేసీ కుటుంబానికి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి కట్టడి చేసేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు,
రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర డీజీపీ గారికి, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా ఎస్పీ గారికి, తాడిపత్రి అడిషనల్ ఎస్పీ గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.